అలాగే ఎప్పుడు కూడా వివాహానికి సంబంధించి వివాహం యొక్క విశిష్టత గురించి, సమాజానికి, సంఘానికి వివాహం యొక్క ఆవశ్యకత గురించి మనకు ఆత్మ చెప్తూ ఉంటారు. అలాగే మరి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తూ ఉంటారు కదా. నిన్నటి కార్యక్రమంలో మామగారి పాత్ర గురించి చెప్పారు. మరి ఈ రోజు మనం అత్తగారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అత్తగారు అనేసరికి అందరూ భయపడుతూ ఉంటారు తప్ప గౌరవ భావం కానీ లేదంటే ప్రేమ అభిమానాలు కానీ కలగని ఇప్పటి సమయంలో అసలు అత్తగారి పాత్ర ఏంటో వివరంగా చెప్పండి. మనం ఇదివరకటి కాలంలో చూస్తే అత్తగారు అనేసరికి అమ్మ ఆరాన్ని పెడుతుందేమో అని నేను బాధపడుతుండేవాళ్ళం. కానీ కాలానుగుణంగా అత్తగారులలో కూడా చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఈ కాలపు అత్తగారులను చూసినట్టయితే అందరూ కూడా చక్కగా చదువుకున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, వ్యాపారాల్లో రాణిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఒక కోడల విలువ ఏంటో తెలుసు, ఒక స్త్రీ పడేటటువంటి కష్టం ఏంటో తెలుసు. ఇదివరకటి కాలంలో అత్తగారుల ఉద్యోగాలు చేసేవారు కాదు కాబట్టి కోడళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ కష్టం తెలిసేది కదా. ఏముంది ఉద్యోగం ఉంటే ఆఫీస్కి వెళ్ళి కూర్చోటమే కదా అన్నటువంటి భావన మరి వారికి ఉండేది. ఎందుకని అయ్యో పొద్దున్నే లేవలేదు, ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని వాళ్ళు నలుగురికి చెప్పుకొని వాళ్ళ అత్తగారి తత్వాన్ని వాళ్ళు బయట పెడుతుండేవారు. కానీ ఇప్పటి అత్తగారులకి వాళ్ళు ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు, కాలానుగుణంగా వాళ్ళు ఎన్నో కష్టాలను చవిచూసినటువంటి వారు. కాబట్టి కోడలు పడేటటువంటి కష్టం కూడా వారికి తెలుసు. పైగా వాళ్ళ అమ్మాయిని కూడా ఒక ఇంటికి కోడలిగా ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంటే అందులో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇదివరకటి వారితో పోలిస్తే ఇప్పటి అత్తగారులు కొంచెం ఆధునిక యుగంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఎంత ఆధునిక యుగంలో ఉన్నా అత్తగారు పాత్ర వచ్చేసరికి అత్తగారే. ఎందుకంటే మనకి శాస్త్రాలే చెప్తున్నాయి, సాక్షాత్ అమ్మవారే అత్తగారిగా వచ్చినప్పటికీ కూడా ఆ అత్తగారు అనేసరికి కోడలిగా బిడియం కానీ అంటే భయమై ఉండొచ్చు. ఈవిడ అత్తగారు కదా అన్నటువంటి భావన, అంటే చిన్నతనం నుంచి అత్తగారు ఇలా ఉంటారు అన్నటువంటి భావన పిల్లల్లో ఒకటి మనసులో ముద్రపడిపోతుంది. ఎందుకంటే ఎన్నో రకాల పరిణామాలను ప్రతి ఒక్కరూ చూస్తుంటారు కాబట్టి అలాంటి భావన ఏర్పడిపోవటం వల్ల కావచ్చు, అత్తగారు అనేసరికి ఆ భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చెప్తున్నాం కదా, అమ్మవారి అత్తగారిగా వచ్చినా కూడా ప్రతి ఒక్కరిలో ఆ భావనే ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఈవిడ అత్తగారు, అమ్మ ఏం చెప్పినా కూడా అది చాలా తీపిగా చక్కెరలాగానే అనిపిస్తుంది. కానీ అత్తగారు ఏం చెప్పిన అదే విషయాన్ని అత్తగారు చెప్తే వీరికి ఏం పర్లేదు, ఎప్పుడు ఇలాంటివే చెప్తూ ఉంటుంది అన్నటువంటి భావన ప్రతి ఒక్క కోడల్లో ఉంటుంది. చాలా చేదుగానే అనిపిస్తుంది. కాబట్టి అత్తగారులు కూడా చెప్పేటప్పుడు సమయస్ఫూర్తిని పాటించాలి. కొంత సమయస్ఫూర్తిని పాటిస్తూ ఇది చెయ్యాలని చెప్పుతూనే నీ ఇష్టం అన్నట్టుగా వారికి వదిలేస్తే ఏదో అత్తగారు చెప్పారు కదా చేసేస్తే పోతుంది, నీ ఇష్టం అన్నారు, మనం ఏం నిర్ణయించుకుంటాము అన్నటువంటి భావన వాళ్ళల్లో కూడా కలిగి వాళ్ళు ఏం చేస్తారు, మనం చెప్పిన పని ఆచరిస్తారు. అంతేకాకుండా నువ్వు ఇలా చేసి తీరాల్సిందే అని అత్తగారిగా మనం చెప్తే ఈవిడ చెప్పిన పని నేను ఎందుకు చేయాలి అని కోడల్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఆధునికంగా ఉన్నటువంటి అమ్మాయిలు ఏంటంటే అన్నిటికంటే చాలా ఎక్కువగా ఉండేది ఈగోయిజం ఎక్కువగా ఉంటుంది. ఈవిడ చెప్పిన పని నేను చేయాలా, అలా భర్త చెప్తేనే చేయనటువంటి వారు అత్తగారు చెప్తే ఎందుకు చేస్తారు, భర్త చెప్తేనే ఈవిడ చెప్పేదేంటి, నేను చేసేదేంటి. ఎందుకంటే నేను ఆయన ఎంత చదువుకున్నానో నేను అంతే చదువుకున్నాను, ఆయన ఎంత సంపాదిస్తున్నాను ఆయనకంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాను, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు నేను ఉద్యోగం చేస్తున్నాను, ఎందులో నేను తక్కువ, ఈయన చెప్పిన పని నేను ఎందుకు చేయాలి, ఆయన చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అనుకునేటటువంటి ఆలోచన ఉన్నటువంటి అమ్మాయిలు అత్తగారు చెప్పగానే చేస్తారని ఇలా అనుకుంటాను. కాబట్టి అత్తగారులు కూడా కోడలితో సమయస్ఫూర్తితోటి ఇది చెయ్యి అని వాళ్ళ మీద ఒక రకంగా, అంటే ఒక మాటలు చెప్పేటప్పుడు వాళ్ళు ఒక ఆత్మీయగా కాకుండా చాలా ప్రేమగా మమకారంగా మీరు ఈ పని ఇలా చేస్తే ఈ పని మీకు సులువు అవుతుంది అన్నటువంటి ధోరణితో కనుక చెప్తే తప్పకుండా అమ్మాయిలు వింటారు. అబ్బా మనకే పని తగ్గుతుంది కదా, ఇంటి చెప్పింది ఇది బాధే ఉంది అని వాళ్ళు సర్దుకుపోయేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా నువ్వు ఇలా చేసి తీరాల్సింది అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈగోయిజం బయటికి వచ్చి వాళ్ళ పని అస్సలు చేయకుండా ఉంటారు. వాళ్ళు కష్టపడ్డమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా కష్టపడతారు. అలాగే అత్తగారు కూడా కోడలి దగ్గర మీ నాన్నగారు చాలా మంచివారు సుమా, ఇలా చేస్తూ ఉంటారు, మీ అమ్మగారు కూడా వంటలు బాగా చేస్తుంది అంటే కొంత పుట్టింటి వారి గురించి మాట్లాడుతూ ఉంటే కోడల్లో కూడా ఓహో మా పుట్టింటి వారి గురించి మా అత్తగారు ఆలోచిస్తుంది అని ఆడపిల్లలు ఎప్పుడూ కూడా చాలా ఆనందం పోతుంది. ఇప్పుడు వాళ్ళ పుట్టింటి వారి గురించి ఒక్కసారి పేరెత్తినా చాలు ప్రతి ఆడపిల్ల కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మనసు ఉప్పొంగిపోయి తనకి ఓపిక లేకపోయినప్పటికీ కూడా ఎన్నో పనులు చకచకా చేసేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆత్మీయంగా ఉంటారు సుమా, నువ్వు ఇక్కడ కూడా అలాగే కలివిడిగా ఉండవచ్చు, నీకేం బాధ లేదు అంటూ అత్తగారిగా కోడలికి నచ్చి చెప్పాలి. అంతేకాని మీ ఇంట్లో ఏంటో
చేసేస్తూనే ఉంటారు. అలా ఖర్చు పెట్టి దుబారా చేసేస్తే ఎలా, రేపొద్దున మీ నాన్నగారికి ఎలా అంటూ కనుక మనం వారి పుట్టింటి విషయాల్లో కనుక జోక్యం చేసుకుంటే ఏ ఆడపిల్ల కూడా సహించలేదు. మంచి అంటే విని ఊరుకొని నవ్వుకొని ఆనందిస్తుందేమో, ఏదైనా చెడుగా అంటే మరి ఆడపిల్ల తన తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చినటువంటి పిల్ల, మరి ఆడపిల్లకి బాధ అనిపిస్తుందా అనిపించదా? పైగా తండ్రి అనేసరికి మరీ మనసు చివుక్కుమనిపిస్తుంది. కాబట్టి అత్తగారిగా వాళ్ళ పుట్టింటి వారిని అగౌరవపరచకుండా కించపరచకుండా మాట్లాడడం నేర్చుకోవాలి. నిజంగా ఏదైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా అది కోడలికి తెలియచేయకుండా కొడుకు దగ్గర మటుకి వీళ్ళు ఇలా చేస్తే బాగుండేది అనాలే కానీ, మీ అమ్మ వాళ్ళు ఏంటమ్మా మరి ఇలాంటి నాసిరకం చీర పెట్టారు, కొంచెం మంచి చీర పెట్టలేరా అని కోడలిగితే అంటే ఆ అమ్మాయికి నిజంగానే ఉక్రోషం వచ్చేసి అమ్మాయి ఏం చేసింది, సార్ మరీ నాసిరకం పెట్టేటట్టుగా చేస్తుంది పుట్టింటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని అత్తగారు గ్రహించాలి. అలాగే కోడలి పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాంటి విషయాలను గుర్తుంచుకొని చక్కగా శుభాకాంక్షలు తెలియచేయటం, లేకపోతే చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, తనకు ఉన్నటువంటి ఆర్థిక స్థోమతలోని చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం, అది కూడా కుదరకపోతే బొట్టు పెట్టి పూలు పళ్ళు తెచ్చేయటం, ఇలాంటివి చేస్తుంటాను. మా అత్తగారికి నా పుట్టినరోజు గుర్తుంది, మా పెళ్లి రోజు గుర్తుంది, నా ప్రతి విషయం మా అత్తగారు పట్టించుకుంటున్నారు అన్నటువంటి విషయంతో కోడలికి కూడా అత్తగారి మీద శ్రద్ధ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఒంట్లో బాగాలేకపోతే పొద్దున్నే లేవలేదనుకుంటే సహజంగా ఏంటి, కూతురు ఎంతసేపు పడుకున్నప్పటికీ కూడా ఆడవాళ్ళకి బాధ అనిపిస్తుంది. కానీ కోడలు ఒక అరగంట ఆలస్యంగా నిద్రలేస్తే అబ్బబ్బో ఇంట్లో చాకరీ అంతా నేను చేయలేక చచ్చిపోతున్నా, ఇదేమో పొద్దున్నే లేవడంతో అత్తగారు అనుకోవటం మనం సహజంగా వింటూ ఉంటాం. అలా కాకుండా నిద్ర లేవగానే ముఖం విసుగ్గా పెట్టకుండా, ముఖం చుట్లించకుండా, గిన్నెలు గ్లాసులు విసిరేయకుండా, ఎన్నో ఆలస్యంగా లేచావు, ఒంట్లో ఏమన్నా మడతగా ఉందా, పోనీ ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టేసాయి, హాయిగా కాఫీ చేసిస్తాను కాఫీ తాగి పడుకో అని చెప్తుంది. ఇంకా ఆ కోడలు చాలా ఆనందిస్తుంది. వాళ్ళల్లో ఏదైనా తప్పులు ఉండొచ్చు, కానీ ఇలా చెప్పడం వల్ల వాళ్ళల్లో మనం మార్పులు తీసుకొచ్చిన వాళ్ళం. అయ్యో పాపం మా అత్తగారు నేను ఆలస్యంగా నిద్ర లేచినప్పటికీ కూడా ఆవిడ నన్ను ఎంతో శ్రద్ధగా చూస్తుంది అన్నటువంటి భావనతోటి ఆ కోడలు చక్కగా తన యొక్క పద్ధతిని మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే కొంచెం లోటుతుందో ఉన్నప్పటికీ కూడా అయ్యో మా అత్తగారు ఇంత మెతక కాబట్టి నేను నా పద్ధతి మార్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి తనకు తానుగా కలుగుతుంది. కాబట్టి అత్తగారుల ప్రవర్తన గురించి చెప్పుకుంటూ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూటతో అయిపోయేది కాదు. కాబట్టి